రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక కుటుంబాల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులకు అందుతున్న మంచినీరు ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్మిక నేత కౌశిక హరి తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి నది తీరంలో ఉన్న సింగరేణి పంప్ హౌస్ తో పాటు నదిలో కలుస్తున్న మురుగునీటి ప్రాంతం వాటర్ ఫిల్టర్ బెడ్ ను టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి పరిస్థితులు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుద్ధి చేయని మురుగునీటినే తిరిగి కార్మికులకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఇక పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న గ్రావిటీ వాటర్ ఫిల్టర్ బెడ్ పనులు పురోగతిని పరిశీలించిన ఆయన పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. కార్మికుల ఆరోగ్యం ముఖ్యం కాదా అని ప్రశ్నించిన కౌశిక హరి వెంటనే ఫిల్టర్ బెడ్ పనులను పూర్తి చేసి సింగరేణి కార్మికులకు సురక్షితమైన మంచినీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే సింగరేణి యాజమాన్యాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. అంత క్వాలిటీ తోటి కాదు ఇది, నువ్వు ఇవే డైరెక్ట్ పంపబడుతుంది. మళ్ళీ ఇన్ని RG 1, 2, 3 గిరీలు ఏడా సరిపోతాయి, దొరకనప్పుడు డైరెక్ట్ తోడుతా. అంతా అవే స్టోరేజ్ వాటర్ వచ్చే ఈ వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ ఎంత గలీజ్ ఉన్నాయి, అంతా డ్రైనేజ్ వాటర్. మాది అవసరం, ఇది పడదాము, అక్కడ వేరే పడదాము. మన పంపదులు అక్కడ తీసుకుంటాం, ఇక్కడ అవసరం లేదు, అవసరం లేదు, అక్కడనే తీసుకుంటాం. ఆ బాయిలన్నా ఇదే నీళ్ళు ఆ బాయిలాగా పోతాయి అంతే. ఆ బాయిలా కానీ చెప్తాం, మాట్లాడేటప్పుడు చెప్తా దాని సంగతి. జంతువుల వ్యాపారాలు ఉన్నాయి, ఇవే నీళ్ళు మనం కూడా ఇచ్చి తినాలి. స్పీడ్ ఎక్కువ అయితే జ్యూస్ ఎక్కువ అయితే ట్రైనింగ్ ఇప్పిస్తానుగా అందరిది ఏ రారా చింటూ భాయ్, దాల్ కా టైర్ కా తగ్గా రే. కాబట్టి లైవ్ రివర్లకి వెళ్ళి మంచి నీళ్ళు వస్తాయి, అప్పుడు ఇసుక ఫుల్ ఉండే కాబట్టి పూర్తిగా నీకు ప్యూరిఫై అవుతాయి. ఇప్పుడున్న దాంట్లో ఏంది, ఇసుక అంతా తోడినావు డైరెక్ట్ నీళ్లు బాయిలకు పంపుతాను. బాయిలకి వెళ్ళి నువ్వు RG 1, 2, 3కు ఇంత పెద్ద ఏరియాకు ఈ వెళ్ళకెళ్ళి వాళ్ళకి కావాల్సిన 35 mld సరిపోతాయా అని? సరిపోయినప్పుడు ఏం చేస్తారు, ఇళ్ళకెళ్ళి డైరెక్ట్ వాళ్ళు దొబ్బుతారు, అవే పంపుతారు. ఎంత అధ్వానం అంటే 6,000 కోట్ల లాభం ఉన్నది, 35,000 కోట్ల వ్యాపారం నడిచింది, ఇవన్నీ చెప్తారు. కానీ కార్మికులకు, మన కార్మికులకు, సింగరేణి సంస్థను ఈ రాష్ట్రాన్ని పోషిస్తున్నటువంటి వ్యవస్థకు ఆధారమైనటువంటి సింగరేణి కార్మికులకు మాత్రం ఇట్లాంటి నీళ్లు దాగిచ్చేది వ్యవహారం ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టినటువంటి 20 కోట్లతోటి ఏదైతే గ్రావిటీ వాటర్ ప్యూరిఫై సిస్టంలా పెట్టిన పనులు బంద్ చేసిరు, ఆడ మూల గొడేసిరు. మనం పోయినసారి చేసిన ఘోరమైన చూసిరా. మీదికి అవుట్లెట్ జాగ్రత్త ఊరి
గుండకాయ అయినటువంటి సింగరేణి కంపెనీలో రామగుండంకు సంబంధించినటువంటి RG 1, 2, 3 3 డివిజన్లకు సంబంధించినటువంటి తాగునీటి కానీ మిగతా అన్ని డొమెస్టిక్ వాటర్ కోసం ఉన్నటువంటి వసతిని చూడడానికి వాళ్ళు వచ్చినాం. గత చాలా ఏళ్ళుగా ఇక్కడ కార్మికులకు నాణ్యమైనటువంటి నీటి సరఫరా జరుగుతలేదని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రావడం జరిగింది. ఇవాళ వచ్చి ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ కాడికి పంపోస్ కాడికి సింగరేణి పంపోస్ కాడికి రావడం జరిగింది. ఈ ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ వెల్స్ అన్నీ కూడా దాదాపు 24-25 వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కాలానికి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణం చేసింది. అప్పుడు ఏముండే, గోదావరి రివర్ అనేది లైవ్ రివర్లు ఉండే. ఆ లైవ్ రివర్లకు వెళ్ళి ఆ ఇసుకల నుంచి ఫిల్టరేషన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిల్టర్ బెడ్కి పోయి ఇంకా ప్యూరిఫికేషన్ చేసుకొని మన క్వార్టర్లకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు. అప్పుడు తక్కువ క్వార్టర్స్ ఉండే, తక్కువ ప్రజలు ఉండే కాబట్టి దానికి సరిపోయే విధంగా ఇక్కడ వెల్స్ ఉంది. కానీ ఇవాళ 4 లక్షల జనాభా అయిపోయింది, పెద్ద ఎత్తున కార్మికులు అయిపోయారు. ఇవాళ నది కూడా ఎండిపోయి ఇవాళ ఈ నదిలోకి వచ్చేటి ఏదైతే సింగరేణి పంపోజు ఈ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ దగ్గరికి వచ్చే వాటర్ ఉందో అదంతా కూడా రామగుండం మున్సిపల్కు సంబంధించినటువంటి డొమెస్టిక్ వేస్ట్ వాటర్, మనుషులు వాడంగా వచ్చినటువంటి వేస్ట్ వాటర్, అదేవిధంగా NTPC కావచ్చు మిగతా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా వచ్చి అది సీదా ఇక్కడ మన సింగరేణి ఫిల్టర్ బెడ్ కాడికి వస్తున్నాయి. అవే వాటర్ ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ చెప్పినామో అవన్నీ కూడా ఎప్పుడో పాతాయి కాబట్టి అవన్నీ కూడా డైరెక్ట్ త్రూ అయిపోయినాయి కావచ్చు, అవరు అక్కడ అంతా ఇసుక తోడుకొని వెళ్ళిపోయింది కాబట్టి అవన్నీలో నాణ్యమైన వాటర్ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇదే వాటర్ను వాస్తవానికి RG 1, 2, 3కి 35 MLD అంటే 35 మిలియన్ లీటర్ పర్ డే ఈ ప్రాంతంకి అవసరం ఉంటుంది, సింగరేణి ప్రాంతానికి. అట్లాంటి వాటరు నువ్వు ఉన్నటువంటి ఈ వెళ్ళకెళ్ళి సప్లై చేసే కెపాసిటీ అయితే ఉండదు. ఎందుకంటే ఆ 25 వెళ్ళకెళ్ళి అంత వాటర్ రాదు. మిగతా పనికిరాని వాటర్ను కూడా ఇందులో కలిపి పంపుతారనేది మా అభియోగం. ఆ ఉన్న వెళ్ళు కూడా నీకు ప్రాపర్గా ప్యూరిఫై అవుతలేవు. ఆ వాటర్ అయితే ఇప్పుడు మేము చూసినాం, జంతు కళాబరాలు ఉన్నాయి, మొత్తం వేస్ట్. అంటే అది చూసే మా వాళ్ళు స్నానాలు కూడా చేయరు. అసంటి వాటర్ను పంపుల ద్వారా పంపుతాను. ఇన్ని సంవత్సరాలకెళ్ళి ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాన్ని అందిస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు మీరు ఇంత అన్యాయం చేయడం ఇట్లా న్యాయం? గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ ప్రాంతానికి సింగరేణి ద్వారా 25 కోట్లతోటి గ్రావిటీ వాటర్ సిస్టమ్ ప్యూరిఫై సిస్టమ్ను తీసుకొచ్చి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు చేశారు. దాంట్లో భాగంగా టెండర్లు పిలిచి, కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదు. ఈ నీళ్ళు ఇచ్చే వసతి కూడా సామర్థ్యం కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఇంకెన్నేళ్ళు ఇట్లా మోసం చేస్తూ ఉంటారు మీరు. ఈ కార్మికులకు ఎన్నేళ్ళు మోసం చేస్తారు. ఇవాళ అనేక కష్టాలు వచ్చి సింగరేణిని ఈ స్థాయికి తీసుకొచ్చి సింగరేణి వల్ల తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఇంత ప్రపంచ స్థాయికి వచ్చి మనం ఆర్థికంగా ఎదిగి కారణమైనటువంటి కార్మికులకు ఇవాళ కనీసం తాగునీరు ఇయ్యలేం. నువ్వు ఈ తాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయవు, కానీ ఇదే కాదు ఇంకేదన్నా నువ్వు ఆలోచన చేయి, అడ్వాన్స్ ఆలోచన చేసి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవి చెయ్యవు, కానీ వీటిని పట్టుకొని కాంప్లెక్స్లు కడతావు. ఇక్కడ సింగరేణి పైసలు పట్టుకపోయి కోట్ల రూపాయలు ఫుట్బాల్ మెస్సీతోటి ఆడడానికి పెడతావు. మరి వాళ్ళ కార్మికులకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు? ఎందుకోసం మీరు ఇంత నిర్లక్ష్యం కార్మికుల పట్ల చేస్తారు? ఒకవైపు కార్మికులు ఎక్కువ ఉన్నారంటారు, కార్మికుల మీద విచారణ జరపాలంటారు. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు వారసత్వం కింద పెట్టినటువంటి 20,000 మంది కార్మికులంతా కూడా అది తప్పుడు విధానాలతో అయింది. అవన్నిటి మీద విచారణ చేయాలని లీకులేస్తావు. 7,000 మంది ఎక్సెస్ ఉన్నారంటావు. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికుల సొమ్మును వాడుకొని మీరు అంతా జల్సాలు చేస్తారు. వాళ్ళకి న్యాయమైనటువంటి కనీస తాగునీటి ఇప్పియలేని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, బట్టి విక్రమార్క గారు మంత్రి గారు కావచ్చు, దీనికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఈ ముగ్గురు మీద కూడా మేము రాబోయే కాలంలో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లు ఉన్నాయో ఈ తప్పుడు వాటర్ను ప్రజలకు దాగిస్తారు కాబట్టి మేము ఈ వాటర్ను అంతా తీసుకుపోయి NHRCకి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ TGP కేసు మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా
ఇంకా 2 నెలలు అయితే ఈ ఎండాకాలంలో ఇంకా కష్టం ఉంటుంది వాటర్ ఇవ్వడానికి. ఇది చాలా పూర్తిగా ఘోరమైనటువంటి విషయం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఇవన్నీ ఏం పట్టాయి, కత్తులు తిప్పుడు, పైల్వానాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పుడు, ఇల్లులు గూల్చుడు, వాటర్లు గూల్చుడు, ఈ మీద ఉన్న శ్రద్ధ నీకు దీని మీద ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి అంతటి కూడా వీళ్ళే బాధ్యులు. వీళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఎవరు ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా కార్మికులను ఈ ప్రాంత వాసులందరినీ కలుపుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. 21లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రావిటీ వాటర్ ఫిల్టర్ వరకు టెండర్ పిలిచారు. ఆ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో 27 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తూ సింగరేణి ఆర్డర్ చేస్తే కేవలం 21 కోట్లకు మాత్రమే వీళ్ళు టెండర్ పిలిచారు. దాని మూలంగా ఏం జరిగిందంటే, ఏవైతే ఇప్పుడు గ్రావిటీ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వాటరు గోదావరిలోకి వెళ్ళి తీసుకుపోయే వాటర్ ఏవైతే ఉంటాయో ఆ తీసుకుపోయే పనులను టెండర్లో పెట్టి పిలవలే. డిపిఆర్ ఇచ్చిండ్రు. డిపిఆర్ ఇచ్చినాక కూడా ఈ పనులను మినాయించి ఇవ్వడం మూలంగా ఇవాళ ఓ మేరకు 70-80% అది పూర్తి అయినప్పటికీ కూడా ఈ గోదావరి నుంచి వాటర్ను తీసుకెళ్లేటువంటి పైప్ లైన్ వరకు కాలే. అది మొన్ననే పిలిచిన అంటున్నారు. పూర్తిగా బాధ్యతారహితంగా సింగరేణి వ్యవహరిస్తున్నది. ఒక మురుగునీరును వీళ్ళు అందిస్తున్నారు. మనకు వాస్తవంగా 35 MLD వాటర్ అవసరం ఉండగా 18 MLD వాటర్ మాత్రమే ప్యూరిఫై అవుతాయి. ఈ మిగతాదంతా కూడా వేస్ట్ వాటర్ను ఇంట్లో మంచి వాటర్లో మిక్స్ చేసి ఇవాళ సింగరేణి కార్మికులకు సరఫరా చేస్తున్నారు. దీని మూలంగా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులకు సంబంధించి వైద్యం చేసే యంత్రాంగం కూడా మన సింగరేణి హాస్పిటల్ లేదు. సరిపడా వైద్య సౌకర్యం లేకపోవడం మూలంగా ఒకదానితో ఒకరి ముడిపడి ఉన్నటువంటి అనేక సమస్యలతోటి ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతున్నది, సతమతం అవుతున్నది. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ సింగరేణి మొత్తం వాటి ఏవైతే పనులన్నింటిని కూడా స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.